తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి, వెల్కమ్ అండి. 2021 న్యూ ఇయర్కి మన సైన్స్ అవర్ శ్రోతలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ కంటిన్యూస్ ఎపిసోడ్స్. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ 2021లోని మనం అడుగుపెట్టినప్పుడు 2020లోని అంటే గత సంవత్సరంలో జరిగిన సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఏమున్నాయి అన్న విషయాన్ని, తర్వాత గత సంవత్సరం మనం సైన్స్ అవర్ షోలో ఏ ఎపిసోడ్స్ అయితే కవర్ చేసామో, అసలు ఈ ఒక ధారావాహిక అంటే మానవ పరిణామ క్రమానికి సంబంధించిన విషయాల్ని ప్రసాద్ ఇందుకూరి గారు మనకి చాలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు ఒక చర్చా కార్యక్రమంలా జరిగింది. ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా జాయిన్ అయ్యారండి. వెల్కమ్ టు ద షో ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఓకే అండి, మీకు మొదటిగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఐ విష్ యూ వెరీ బ్రైట్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇంకో విషయం ఏంటంటే, ఈ సైన్స్కి సంబంధించిన కార్యక్రమాలని చేయడానికి అంటే మనకి మామూలుగా అయితే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ వ్యాపారం వృద్ధి చెందాలి అని విష్ చేస్తూ ఉంటారు. నేనేం విష్ చేస్తున్నానంటే, మీరు ఇటువంటి ఎపిసోడ్స్ 2021లో ఇంకా బాగా, అలాగే మన శ్రోతలు ఎటువంటివైతే కోరుకున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ పరంగా మీరు ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. నేను కూడా మీతో పార్ట్నర్షిప్ అయ్యి మన ఇద్దరం కలిసి ఈ సైన్స్ అవర్ షోలోని మంచి ఎగ్జైటింగ్, బాగా ఇంట్రెస్టింగ్, రీసెర్చ్ ఓరియంటెడ్ ఎపిసోడ్స్, టాపిక్స్ తీసుకురావాలి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మనం వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని ఒక చర్చా కార్యక్రమంలా చేయాలన్నది నా అభిలాష అండి. జస్ట్ మీరు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నాను దీనికి. తప్పకుండా గోవింద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆర్డినేషన్ అండి. అంటే మీరు కూడా ఉండి సరైన ప్రశ్నలు వేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అవి మనకి డిస్కషన్స్ లో తీసుకురావటము, వాటికి సాధ్యమైనన్ని వాటికి మనము రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ గా ఆన్సర్స్ అది ఇవ్వటము, అది చాలా చాలా మంచిగా జరిగింది ఈ సంవత్సరం. అండ్ ఇంకొకటి అంటే ఇంకా కొత్త టాలెంట్ని కూడా మనము ఎంకరేజ్ చేయటం లేదంటే ఇన్వైట్ చేయటం చేస్తున్నాం. సో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఈ సైన్స్ స్టోరీస్ అన్నది, ఈ స్టోరీ ఆఫ్ హైపాథియా కానీ, అలాగే ఫ్రెడరిక్ బ్యాంటింగర్ గురించి కానీ, స్టోరీ ఆఫ్ జీన్స్ గురించి ఒక ముగ్గురు, జానకిపతి ఎర్లీ గారు, అలాగే లక్ష్మి గారు అనుకుంటా, అలా ముగ్గురు కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చాం. సో ఐ థింక్ ప్రవీణ్ గారు కూడా వచ్చినట్టున్నారు కదా మన షోకి. అంటే మధ్యలో మాట్లాడటానికి ఇంకా వచ్చారండి యాక్చువల్ గా, పరిమళ్ అని, ఇంకా అంటే మనకి ఈ బ్రెయిన్ సర్జరీ గురించి. సో ఇంకా వేరు ఫీల్డ్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ మాత్రమే కాకుండా కొద్దిగా రెగ్యులర్ గా కూడా షోస్ చేసేలాగా మనకి కొత్త టాలెంట్ కూడా వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీ అండి. నాకైతే గనుక ఐ థింక్ 2020 వాజ్ ఏ ఫ్యాంటాస్టిక్ ఇయర్ పర్సనల్లీ, లెర్నింగ్ సైడ్ నుంచి చూస్తే గనక. అంటే మనకి 2020 ఎలాగుందో తెలుసు. స్టార్ట్ అవ్వకముందే 2019లోనే ఇక్కడైతే ఆస్ట్రేలియాలో అయితే బుష్ ఫైర్స్ అంటే ఫ్లడ్స్, తర్వాత బుష్ ఫైర్స్, తర్వాత మనకి ఈ కోవిడ్ పాండమిక్ ఎమర్జ్ అవటము చూసుకుంటే గనక లాస్ట్ 1 year 2 months, దాదాపు 1 year 3 months నుంచి సంథింగ్ ఆర్ అదర్ ఒక బిగ్ క్యాటాస్ట్రఫీ ఏదో ఒక రూపంలో ఆస్ట్రేలియా దగ్గర నుంచి, కాలిఫోర్నియా దగ్గర నుంచి, యుఎస్ దగ్గర నుంచి, ఇప్పుడు చైనా దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఉండటం అయితే మనం చూస్తాం. అండ్ ఐ థింక్ కొన్ని పదుల సంవత్సరాల వరకు కనీసం ఇది గుర్తుండిపోయేలాగా ఇది చాలా మటుకు అంటే హ్యూమన్ బిహేవియర్ లో కానీ, అలవాట్లలో కానీ, అండ్ ఆరోగ్యం విషయంలో కానీ, ట్రావెల్ విషయంలో కానీ, మెడిసిన్స్ విషయంలో కానీ, సైన్స్ విషయంలో కానీ చాలా సిగ్నిఫికెంట్ మార్పులు తీసుకుని వచ్చిన
విషయం కింద దీన్ని మనం చూడొచ్చు అనమాట. సో బుష్ ఫైర్స్ తో స్టార్ట్ అయ్యాము, అండ్ అగైన్ తర్వాత ఈ కోవిడ్ పాండమిక్. బట్ ఫ్రమ్ మన ప్రోగ్రామ్ నుంచి చూస్తే గనుక మనము అంతకు ముందులాగా లెక్చర్డ్ సిరీస్ లాగానో లేదంటే ఒక డెడికేటెడ్ టాపిక్ మీద మాత్రమే కాకుండా అలాంటి సిరీస్లు కూడా మనం 2-3 చేసాము. ఒకటి మేలో స్పేస్ రాక్స్ అని ఒక 3 ఎపిసోడ్స్, అలాగే ఈ కాన్స్పిరసీ థియరీస్ నవంబర్లో చేసాం. అది కాకుండా ఆల్మోస్ట్ మే నుంచి ఇప్పటిదాకా కూడా, జూన్ నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగులోనే నాకు తెలిసి మొట్టమొదటిగా ఇంత పెద్ద ప్రయత్నం ఇంతకు ముందు జరిగి ఉండదు అనిపించేలాగా హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మానవ పరిణామ క్రమాన్ని, జీవ పరిణామ క్రమం లో మళ్ళీ మానవ పరిణామ క్రమం మీద ఫోకస్ చేస్తూ మనం 18 ఎపిసోడ్స్ గా, అంటే ఈ రేసెస్ అన్నవి ఎలా మొదలైన, ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థీరీస్ అండ్ వేరియస్ అదర్ థీరీస్ ఏం చెప్తున్నాయి, ఎవిడెన్స్లు ఏమున్నాయి, మనకి హౌ వి నో వాట్ వి నో అని కానీ, అలాగే బిహేవియర్ అండ్ లాంగ్వేజెస్ ఎలా ఎవాల్వ్ అయినాయి, అగ్రికల్చరల్ ఎలాగ రెవల్యూషన్ ఎలాగ వచ్చింది, ఇవి మాత్రమే కాకుండా రీసెంట్ గా వస్తున్న ఎవిడెన్సెస్ ఏమి ఉన్నాయి ఈ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థీరీకి కానీ, అలాగే హ్యూమన్ మూవ్మెంట్స్ కి, సెటిల్మెంట్స్ కి, ఈ రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్ మీద ఇలా దాదాపుగా ఆల్మోస్ట్ మానవ పరిణామానికి సంబంధించిన గత 6 మిలియన్ల సంవత్సరాల దాదాపుగా సమయంలో ఎలాంటి సమయాల్లో ఎలాంటి మార్పులు చెందుతూ అలవాట్లు మార్చుకుంటూ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కి తగ్గట్టుగా నిలబడినటువంటి మనం హోమోసేపియన్స్ అని పిలువబడే మన జర్నీ, ఈ 60 లక్షల సంవత్సరాల జర్నీలో మేజర్ మైల్ స్టోన్స్ అన్నిటిని కవర్ చేస్తూ చేయటం అన్నది ఒక మంచి ప్రయత్నంగా మనం గర్వపడాల్సిన విషయం. అలాగే మనకి చాలా మంచి ఫీడ్బ్యాక్ రావటము, అప్పటికప్పుడు కూడా మనకు వచ్చిన ఆన్లైన్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్లో కానీ, మనకి ఆఫ్లైన్లో మెసేజ్ పెట్టడం కానీ, కాల్స్ కానీ, ఫీడ్బ్యాక్ తీసుకుని అవి ఎప్పటికప్పుడు మనం అసలు యాక్చువల్ గా ఒక ఎపిసోడ్ అనుకున్నది మళ్ళీ 5-6 ఎపిసోడ్లకి క్లోజ్ చేద్దాం అనుకున్నది మళ్ళీ 10 నుంచి అలాగా 18 దాకా వెళ్ళటం అన్నది ఇది కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ ఎండ్ యూజర్స్. అంటే ఒక డిస్కషన్ లాగా వెళుతూ మన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు వెతుకుతూ కొత్తగా మళ్ళీ ఏమైతే వస్తున్నాయో ఎవిడెన్సెస్ కానీ, కొత్త రీసెర్చెస్ కానీ, వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ చేయటం అన్నది చాలా మంచి ప్రోగ్రామ్ నేనైతే చెప్తాను. మొట్టమొదటి కాకుండా కూడా చిన్న ప్రసాద్ గారు, ఈ దీంట్లో ఇంకోటి ఏంటంటే, నేను యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేశాను మనం అప్లోడ్ చేసిన తర్వాత. మీరు అన్నట్టుగా తెలుగులో మాత్రమే ఇటువంటి అంటే ఒక సైంటిఫిక్ బేస్డ్ రీసెర్చ్ చేసి మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి హోమోసేపియన్స్ అంటే మానవ వివిధ రకాలైన జాతులు అనమాట. అంటే ఒక్క హోమోసేపియన్ అనే కాకుండా అసలు మానవుల పుట్టుపూర్వోత్తరాలు, రకరకాల జాతులు ఎలా వలస వెళ్ళారు, ఈ విషయాలన్నింటినీ పూర్తి తెలుగులో ఒక చర్చా కార్యక్రమం లాగా, ఒక విజ్ఞాన శాస్త్ర పరంగా ఒక లైబ్రరీ లాగా క్రియేట్ చేసింది అయితే ఎక్కడా లేదు. ఇంత పెద్ద లాంగ్ ఎపిసోడ్ అంటే 18 hours కంటిన్యూస్ గా కనెక్షన్ ఉన్నది, డిఫరెంట్ మెటీరియల్ అందజేసింది ఎక్కడా లేదు. దానికి కావాల్సిన రీసెర్చ్ చేయడము, దాన్ని ఎపిసోడ్స్ ని సజెస్ట్ చేయడము, వచ్చిన ఫీడ్బ్యాక్ ని ఇంక్లూడ్ చేయడము, ఇవన్నీ చేసినందుకు మీకు రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండి. సో మొత్తానికి దట్ ఈస్ రియల్లీ అది ఒక లైబ్రరీ కింద ఉంటుందండి. అందువల్ల 2020లో అచీవ్మెంట్ గా కూడా చెప్పుకోవచ్చు ఇది. సో కంగ్రాచులేషన్స్. అవును, థ్యాంక్ యూ అండి. అది కాకుండా కూడా మనము అంటే ఈ స్పేస్ రాక్స్ ఒక 3 ఎపిసోడ్స్, కన్స్పిరసీ థియరీస్ ఒక 3 ఎపిసోడ్స్ సిరీస్ చేసాము. అది కాకుండా ఈ హ్యూమన్ ఎవల్యూషన్ కాకుండా మిగతా ఎపిసోడ్స్ అయితే గనక మనం యాక్చువల్లీ ఫార్మాట్ కూడా కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉంటూ, అంటే స్టార్ట్ అవుతూ బుష్ ఫైర్ అప్డేట్స్ లాంటివి నేను ఇవ్వటము, అలాగే అట్ ద సేమ్ టైమ్ మిత్ ఆఫ్ ద వీక్ అని ఏదో ఒక మిత్ ని, ఈ ఇప్పుడు సూర్యుడి నుంచి ఓం అనే శబ్దం వస్తుందా అనో, లేదంటే ఈ ఒక ప్రహ్లాద్ జానే అనే వ్యక్తి చాలా నెలల పాటు తినకుండా బ్రతకగలడన్న, ఇలాంటి హోక్సెస్, మిత్స్, సూడో సైన్స్ కి సంబంధించిన విషయాలని ఒక్కొక్క వారంలో
వాటిల్ని డిస్ప్రూవ్ అలాగే చేస్తూ కూడా వచ్చాము. అవునండి ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ కమింగ్ మన ఎపిసోడ్స్ లోని రాబోయే మన ఈ ఈ కార్యక్రమాల్లోని మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా అంటే కొన్ని ఉంటాయి చూడండి, మెడికల్ కి సంబంధించినవి. ఎక్స్రే లోపల బోన్ ఇరిగిపోయిందని మెడికల్లో ఎవరు కనిపెట్టలేరు, కానీ ఒక అతను ఎక్స్రే కళ్ళతో చూసి కనిపెట్టేసాడని, తర్వాత ఏమో కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ని ఫైండ్ చేశారని, అదే విధంగా మనకి క్యాన్సర్ అనేది ఉంది కానీ ప్రేయర్స్ చేసిన తర్వాత క్యాన్సర్ అనేది తగ్గిపోయింది అని ఎక్కువగా మనం క్రిస్టియానిటీలోని ఈ స్వస్థత మహాసభల్లోని చూస్తూ ఉంటాం అనమాట. ఇలాగా ఇటువంటి వాటిని కూడా మనం అసలు క్లెయిమ్ ఏంటి, ఏం చేస్తున్నారు, అసలు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు ఓన్లీ ఒక స్పిరిచువల్ బేస్డ్గా అనమాట. అంటే ఏదో ఒక ప్రకృతిలో శక్తి ఉంది, ప్రకృతే క్యూర్ చేసింది, సైన్స్కి అందని ప్రకృతి ఏదో ఉంది అని చెప్పే ఇటువంటి వాటిని కూడా మనం తీసుకొని అసలు రియల్ గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, వీళ్ళ క్లెయిమ్ ఏంటి, వీళ్ళకున్న ఆధారాలు ఏంటి, ఒక ఊహ లేకపోతే ఒక విశ్వాసం బేస్డ్ గా ఉన్నది ఎంతవరకు కరెక్ట్, దానివల్ల సమాజానికి జరిగే హాని ఏంటి అన్నవి కూడా మనం రాబోయే ఎపిసోడ్స్ లోని ఇంక్లూడ్ చేద్దామండి. అదేవిధంగా శ్రోతలు ఎవరైనా మీతో ఇప్పుడు మీరు చేసిన ఎపిసోడ్స్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, వాళ్ళు ఏమన్నా మనతో షేర్ చేసుకోవాలన్నా సరే మీరు ఇప్పుడు కాల్ చేయొచ్చండి. మీరు లేదంటే మనం ఈ డిస్కషన్ జరుగుతున్న మధ్యలో మీరు ఎప్పుడు కాల్ చేసినా కాల్స్ తీసుకుంటాం. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. సో మీరు అన్నట్టుగా యాక్చువల్లీ మనం ఇలాంటివి అన్ని చాలా మటుకు తీసుకున్నాం. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సూర్యుడి నుంచి ఓం అనే శబ్దం వస్తుందా అంటే మనకు చిన్న ప్రశ్న ఏంటంటే శబ్దానికి మీడియం కావాలి. సో మీడియం లేనప్పుడు సన్ నుంచి ఎర్త్ కి సౌండ్ ఎలాగొస్తుంది అన్న ఒక చిన్న ప్రశ్న, ఒక 5వ తరగతి ఫిజిక్స్ పుస్తకంలో ఉన్న ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానం తెలిసిపోతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రహ్లాద్ జానీ అన్న అతను తీసుకుంటే ఏ వ్యక్తికైనా సరే మెటబాలిజం ఉంటుంది, అది తీసుకున్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి శక్తి కింద మార్చుతుంది. సో అతను కదులుతున్నాడు, శ్వాసిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి ఇలాంటి అవసరం లేకుండా ఎలాగా మనగలుగుతాడు అన్న ప్రశ్న వేసుకుంటే అందులో ఎంత అంటే అతని మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్ కాకుండా కూడా మనము ఇలాంటి దానికి మనము అర్థం చేసేసుకోగలుగుతాం. అలాగే ఇండియన్ కాంగ్రెస్ లో జరిగిన ఈ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ దగ్గర సాధువులు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడటం కానీ, హోమియోపతి కానీ, అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ కానీ, అలాగే మనకి కొబ్బరికాయ యూజ్ చేసి నీళ్లు ఉన్నాయో లేదో చెప్పేది, లేదంటే రుద్రాక్ష ఉపయోగించి మంచినీళ్ళు కానీ ఆహారం కానీ మంచిగా ఉందో లేదో చెప్పగలము అని చెబుతున్న కొంతమంది వాళ్ళ యూజ్ చేసిన మెథడ్ ఏంటి, దాన్ని ఇడియోమోటర్ ఫినామిన్ అనేది ఏంటంటారు. ఇలాంటి దాని దగ్గర నుంచి అలాగే వాటర్ కి మెమరీ ఉంటుందని, అలాగే ఈ గోమూత్రం విషయాల దగ్గర నుంచి, అలాగే కరుణ గురించి చెప్పాలంటే ఐ థింక్ దాదాపుగా 17-18 ఎపిసోడ్లు అది కూడా సంహౌ కనెక్ట్ అయ్యేలాగా చేసాం. అంటే ఈ ఖననము దహనానికి సంబంధించిన తేడాల దగ్గర నుంచి, అలాగే ఆవిరి ఇన్హేల్ చేసుకుంటే వైరస్ చనిపోతుంది అన్నట్టుగా చెప్తున్న వాటి దగ్గర నుంచి, అలాగే ఎలాగ స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయగలము లేదంటే చేస్తున్నాము, అంతకుముందు ఈ సౌండ్ కూడా చనిపోతుంది జరిగినటువంటి అలాంటి అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ మాత్రమే కాకుండా సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు ఎండోర్స్ చేయటం అన్నది కూడా, ఈ సూడో సైన్స్ ని ఎండోర్స్ చేయటం, దాని వల్ల ఉన్న అలాంటి వ్యాక్సిన్స్ సంబంధించిన అపోహలని తొలగించే ఎపిసోడ్స్ కానీ, అలాగే హిస్టీరియా మీద ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ కి రిలేటెడ్ గా ఈ హిస్టీరియా అన్న దాని యొక్క చరిత్ర, దాని సిమ్టమ్స్, దాని వెనక జరిగిన రీసెర్చ్, కేస్ స్టడీస్, కొన్ని వందల సంవత్సరాలుగా దాని మీద మనకి ఉన్న అవగాహన, ఇప్పుడు ప్రస్తుతం దానికి ఉపయోగిస్తున్న చికిత్సా పద్ధతులు కానీ, అలాగే మనకి ఈ బ్రెయిన్ ట్యూమర్ కాజెస్, ట్రీట్మెంట్, ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ కానీ ఇలా ఇది కాకుండా మనకి ఇంకా సైన్స్
సైన్స్ స్టోరీస్ లో మనకి హైపాథియా స్టోరీ గురించి కానీ, అలాగే ఫ్రెడరిక్ బ్యాంటింగ్ ఈ స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ గురించి కానీ, స్టోరీ ఆఫ్ జీన్స్ జానకిపతి గారి ద్వారా కానీ ఇలాంటివి, అలాగే అమేజింగ్ జేమ్స్ ర్యాండీ, మనకి జేమ్స్ ర్యాండీ గారు వెళ్ళిపోవటం, కాలం చేయటం అన్నది ఐ థింక్ అక్టోబర్లో చాలా దురదృష్టకరమైన సంఘటన. మొత్తం హేతువాదులకి, మానవవాదులకి, అలాగే రీజన్ బేస్డ్ గా ఉంటూ ఇలాంటి మోసగాళ్ళని వాళ్ళని స్టేజ్ మీద లేదంటే బయట ఛాలెంజ్ చేస్తూ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఆయన ప్రకటించిన $1 మిలియన్ ప్రైజ్ కూడా ఇప్పటికీ అలాగే ఉంది. అంటే ఈ అతీంద్రియ శక్తులు కానీ, ఇలాంటి సైన్స్ కి ఇంతకు ముందు మీరు అన్నట్టు అందనివో, సైన్స్ కు లొంగనివో, సైన్స్ కి అర్థం కానివి అని చెబుతున్నా, అంటే వాళ్ళకి ఎలా అర్థమవుతున్నాయో మరి మనకు తెలియట్లేదు, విషయాలకి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఆర్ వాటిని ప్రూవ్ చేస్తూ, సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనంత విధంగా వాళ్ళు ఏదైనా ప్రూవ్ చేస్తే గనక వచ్చి తీసుకెళ్ళిపోండి అని ఆయన పెట్టిన $1 మిలియన్ అనౌన్స్మెంట్ ప్రైజ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. అలాంటి విషయాలు కానీ, అలాగే కాన్స్పిరసీ థియరీస్ గురించి కానీ. సో ఒక మంచి డైవర్స్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్సెస్ అయితే కవర్ చేయటం, అలాగే నెంబర్ ఆఫ్ అదర్ పీపుల్స్ ని ఎంకరేజ్ చేయటం, తీసుకురావడానికి ట్రై చేయటం కూడా చేస్తున్నాం. సో ఈ ప్రయత్నం ఇంకా కొనసాగాలని, మనకి మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటే గనక దానికి తగ్గట్టుగా మన 2021లో కూడా ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, యా, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు సంబంధించింది. తర్వాత శ్రోతలు ఎవరైనా సరే వింటున్న వాళ్ళు మాతో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, షేర్ చేసుకున్నా చేయొచ్చండి. అదే కాకుండా ఎవరైనా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా చేయొచ్చండి. చాలా మంది ప్రోగ్రామ్స్ ఎక్కువగా వన్ సైడెడ్ గా జరుగుతూ ఉంటాయి. ఏమనుకుంటారంటే సైన్స్ ఇదంతా సైన్స్ కోసం మాట్లాడుతున్నారని చెప్పేసి. ఒకవేళ మీరు ఏదైనా విభేదించాలని అన్నారు అనుకోండి, అంటే మీకు తెలిసినవి, అంటే మీకు మీ గురువులు అయి ఉండొచ్చు, లేకపోతే మీరు నమ్మిన సిద్ధాంతాలు అయి ఉండొచ్చు, ప్రపంచం అంతా ఇలా అనుకుంటుంది కదండి, మరి దాన్ని మీరు ఎలా విభేదిస్తారని. ఎక్కువగా విభేదించే వాళ్ళే ఫోన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, అసలు మీరు అనుకున్న ఆ ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకి మీ దగ్గర ఉన్న సపోర్ట్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనంగా ప్రశ్నలు వేసుకోవాలి, దానికి ఇప్పుడున్న ఆధారాలు ఏంటి, మీరు చెప్తున్న క్లెయిమ్స్కి ఆధారాలు ఏంటి, ఊరికి నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడతావు, ఎప్పుడు సైన్స్ అంటావు అని కాకుండా, అసలు సైన్స్ అంటే ఏంటి, సైన్స్కి అర్థం కాకపోవడం అంటే ఏంటి, సైన్స్కి అర్థం కాకపోయింది నీకు అలా అర్థమైంది, కళ్ళు మూసుకున్నా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా, సాధన చేసినా, యోగా చేసినా ఆ విషయం నీకు ఎలా బోధపడింది, అది ఒక సైకలాజికల్ డిసీజా, లేకపోతే ఒక భ్రమ, ఇల్యూజనా, అసలు ఏంటది అన్న విషయాలను కూడా మీరు చర్చించుకోవచ్చు. ఇదేంటంటే ఏదో లేదు సైన్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారని కాకుండా, సైన్స్ అనేది మా ఇద్దరికి సంబంధించిందే కాదండి, సైన్స్ ప్రియులకి సంబంధించింది కాదు, సైన్స్ అనేది ప్రపంచం అందరికీ సంబంధించింది అనమాట. సో దానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉన్నా, ముఖ్యంగా విభేదించు అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్, ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎవరైనా వాళ్ళని విభేదించినా, క్రిటిసైజ్ చేసినా, ఇంకా వాళ్ళకి ఎక్కడో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. మా ప్రోగ్రాంలో అలా కాదు. మా ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రామ్, ఇది మన ప్రోగ్రాంలో అలా కాదు. ఏదైనా విభేదించాలని అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు కాదో చెప్పండి. మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మన ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇది, అంటే ఇంతకు ముందు వినని వాళ్ళైతే వాళ్ళకి అర్థం అవడం గురించి చెప్పేది. సైన్స్ అంటే యాక్చువల్లీ మనము సైన్స్ అన్న పదము వాడేటప్పుడు మీరు ఎవరైనా కానీ కొంతమంది టెక్నాలజీతో దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే సైన్స్ వల్ల ఉన్న లేదంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల దానిని తప్పుగా వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాలను చూపించి సైన్స్ ని తిట్టడానికో, సైన్స్ లోనే ఏమీ లేదనో, సైన్స్ ఒకటే కాదనో, సైన్స్ వల్ల నాశనమే జరుగుతుందనో చెప్తారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి సైన్సే బేసిస్. కానీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నది, ఆ టెక్నాలజీ అన్నదాన్ని ఉపయోగించుకోవటం అన్నది
సరైన అవగాహన ఉన్నటువంటి మానవులు చేయాల్సిన పని, చేస్తున్న పని. అందులో ఇప్పుడు మనం ఒక చాకు ఉందనుకుంటే మనకు అందరి ఇళ్లలో ఉంటుంది, అందరూ దాన్ని ఉపయోగిస్తాం. కానీ ఎక్కడో ఏదైనా సరే ఎవరైనా దానిని తప్పుగా ఉపయోగించి ఉంటే కనుక అది చాకు తప్పు కాదు, అది ఎలా వాడాలి, ఎలాంటి పనిముట్టు అన్ని తయారు చేసిన విధానం తప్పు కూడా కాదు. అది ఆ వ్యక్తి యొక్క మానసికమైనటువంటి లేదంటే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదలకి సంబంధించి, పేరెంటింగ్ కి సంబంధించి, లేదా అతని వ్యక్తిగతమైనటువంటి వీక్నెస్ కి సంబంధించిన విషయంగా చూడాలి. కానీ ఇక్కడ సైన్స్ కి వచ్చేటప్పటికి సైన్స్ అంటే ద కలెక్టివ్ ఆర్ కంబైన్డ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే మనకి ప్రకృతిని అర్థం చేసుకునే భాగంలో మనం పరిశోధించి దానిని క్రాస్ చెక్ చేసుకుంటూ, దానిని ఓపెన్ గా క్రిటిసిజం ఓపెన్ చేస్తూ, అందులో ఏమైనా మళ్ళీ తప్పులు ఉంటే దాన్ని రిజెక్ట్ చేస్తూ, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సత్యానికి ఇంకా దగ్గరగా వెళ్ళే చేసే ప్రయత్నంలో మనకి ఉపయోగపడిన నాలెడ్జ్ నే మనం సైన్స్ అంటాం. సో అది ఎప్పటికీ కూడా మంచి అవుతుంది. సో అది ఉపయోగించి ఏం చేస్తున్నాము అన్నది కూడా మంచిగా జరగాలని అనుకుంటాము. కాకపోతే ఎక్కడో చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని వచ్చి, లేదంటే సైన్స్ కి టెక్నాలజీకి ఉన్న డిఫరెన్స్ ని అర్థం చేసుకోకుండా చర్చించటం అన్నది కరెక్ట్ కాదు. సో అది గుర్తు చేద్దామని చెప్పాను. మంచి పాయింట్ యాడ్ చేశారండి. తర్వాత ఏంటంటే సైన్స్ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ కాదండి. మీ సైన్స్ ఏం చేసింది? మీ సైన్స్ ప్లాస్టిక్ కనిపెట్టింది, ప్లాస్టిక్ వల్ల ఏమేమి అనర్థాలు జరుగుతున్నాయో తెలుసా అని ఎక్కువగా ఈ యూట్యూబ్లోని అక్కడ ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వాస్తు చెప్పేవాళ్ళు, తర్వాత స్పిరిచువాలిటీని చెప్పేవాళ్ళు ఈ ప్లాస్టిక్ సైన్స్ సృష్టించింది అని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర అంటే సొల్యూషన్ కూడా రేపు మళ్ళీ సైన్స్ నుంచే వస్తుంది, అంతేగాని వాళ్ళు అలా కూర్చుని కబుర్లు చెప్పడం వల్ల రాదు. అండ్ ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని సరిగ్గా అవగాహన లేని వాళ్ళే తప్పు చేస్తారని మనకు తెలుసు. కాబట్టి జనరల్ గా కూడా ఎప్పుడైనా కానీ ఇది ఎందుకు జరుగుతుంది, దీని వల్ల వచ్చే దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఏంటి అని మనం హేతుబద్ధంగా ఆలోచించగలిగిన వాడే దానికి ఎప్పటికైనా మళ్ళీ సులువుగా దానికి పరిష్కారం కూడా తీసుకురాగలుగుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కరోనాకి చివరికి వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు చెప్పండి? అల్లము, బెల్లము, లేకపోతే ఎన్ని రకాలు దాదాపుగా 700-800 రకాల మిస్ఇన్ఫర్మేషన్స్ మన దగ్గరికి వస్తే అందులో టాప్ 30, 40 or 50 వాటిని మనము డిస్కస్ చేయడానికి మనం ప్రోగ్రామ్ లో సమయం కేటాయించగలిగాం. అలాంటివి ఎన్ని కబుర్లు చెప్పి ఎంతమంది చిన్నపిల్లలు కానీ ఫ్యూచర్ చెప్తామని వచ్చినా కానీ, ఎన్ని రకాలు చెప్పినా కానీ మనకి కొంతమంది శర్మలు, శాస్త్రులు, అంటే మన పేరు చెప్పకుండా నేను చెప్తున్నాను, టీవీ ఛానల్లో కూర్చుని మన సనాతన లేదంటే పురాతనమైనటువంటి ధర్మంలో శవాలని ఎందుకు మనం లేదంటే కొన్ని రకాల మనుషుల్ని దూరంగా పెట్టడానికి కూడా ఈ పాండమిక్ ని ఉపయోగించుకోవటం, అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా అంటరానితనాన్ని సపోర్ట్ చేయడానికి కూడా మనకి ఈ పాండమిక్ కి సంబంధించిన ఈ ఫిజికల్ ఆర్ సోషల్ డిస్టెన్సింగ్ అన్న దాన్ని వాడుకోవడానికి చేసే ప్రయత్నాల దగ్గర నుంచి దాన ధర్మాలు, అదేదో కొన్ని రకాల రంగులున్న బట్టలు కట్టుకుంటే రాదని, ఇలా ఎన్ని చెప్పి ఈ ఎన్ని రకాలుగా మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా గానీ అల్టిమేట్ గా మళ్ళీ సమాధానం సైన్స్ నుంచే వస్తుంది కూడా. అండ్ అలాగే మనకి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అండి, వచ్చి లైన్ లో నిలబడి వ్యాక్సిన్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫేస్బుక్ లో ఇటువంటివే పెడుతుంటారు అనమాట. అల్లానికి తగ్గుద్ది, బెల్లానికి తగ్గుద్ది, మిరియాలకి తగ్గుద్ది, కషాయానికి తగ్గుద్ది, సొంటికి తగ్గుద్ది అని పెడుతూ ఉంటారు. ఎవరో వచ్చి వ్యాక్సిన్ వేసుకుని తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏంటి సైన్స్ అనేది మీ ఒక్కళ్ళ సొత్తేనా? మీరేమన్నా సైన్స్కి రిప్రజెంటేటివ్సా? మీరేమన్నా సైంటిస్ట్లా అని మాట్లాడుతుంటారు అనమాట. నో, కామన్ మ్యాన్ కామన్ సెన్స్తో మాట్లాడే విషయాల్ని మీరు కూడా మాట్లాడచ్చు. మేమే సైన్స్కి రిప్రజెంటేషన్ అని కాదు, సైన్స్ వల్ల ఉపయోగాల్ని సమాజానికి, మన భావితరాల ముందు మన పిల్లలకి సైన్స్ ఎడ్యుకేటెడ్గా ఉన్న సమాజాన్ని తయారు చేయడంలో కృషి చేయడమే.
అంతే తప్ప నేనేమో సైన్స్ వైపు ఉన్నాము, నువ్వేమో మన మతం వైపు ఉన్నాము అని ఈ ఫైట్ కాదనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ట్రూత్ ఉందో, ఎక్కడైతే రీజన్ బేస్ ఉందో, ఎక్కడైతే లాజిక్ ఉందో దాన్ని ప్రమోట్ చేయడం అనమాట. ఓకేనా ప్రసాద్ గారు, మనకి ఒక శ్రోత కాలర్ యాడ్ అయ్యారండి. మనం నమస్తే అండి. నమస్తే అండి రాయప్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు. కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి. నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. నేను ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరి అనుకుంటానండి. శివరాత్రికే ఆయన సమాధిలోనే ఉంటాడంటే శివరాత్రికే బయటకు వచ్చేసి ఒకసారి భోజనమో లేదా చేస్తాడో లేదో అది కూడా తెలియదు. అది ఎలా బ్రతుకుతున్నాడు అని చెప్పి చాలా మంది. 2 చోట్ల అండి మీ ప్రశ్న నాకు అర్థమైంది. అది ఐ థింక్ ఒకటి మమ్మిడివరం గ్రామం అనుకుంటా, ఇంకొకటి గరగపర్ వెళ్ళే రోడ్ లో ఒకటి 2 దేవాలయాలు ఉన్నాయి. బాలయోగి, నాగయోగి అని ఉండేవారు అన్నట్టుగా. మా చిన్నప్పుడే ఒక ఆయన పోయారు, అంతకుముందు ఎప్పుడో ఇంకొక ఆయన పోయారు అన్నట్టుగా. సో ఇవన్నీ ఇంతకు ముందు మనం ఈ ప్రహ్లాద్ జానీ గారు వేసుకున్న ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ దొరికిపోతుంది. సో యోగులు, ఋషులు ఇది అని చెప్పి ధ్యానంలో ఉంటారని చెప్పి ఎక్కడో ఉన్నారు, శివరాత్రికో సంవత్సరానికి షష్ఠికో ఒక్కసారి బయటకు వస్తారు, ఎవరిని కలవరు అన్నప్పుడు మనకి అది అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలుసు. అది సరైన శాస్త్రీయపరమైన డెమాన్స్ట్రేషన్ కానీ ఎవిడెన్స్ కానీ చూపించినప్పుడు అవన్నీ తప్పు కిందే మనం తీసుకుంటాం. అండ్ అవన్నీ తప్పనే కూడా తేలిని కూడా చాలా విషయాల్లో. మనకి ప్రహ్లాద్ జానీ విషయంలో తీసుకున్నా కానీ అతను కంప్లీట్ గా ఆల్ ద టైం కెమెరా ముందే లేకపోవటము, స్నానానికి వాటికి వెళ్ళినప్పుడు వాటర్ని కన్జ్యూమ్ చేసే అవకాశం ఉండటము, అది అలాంటి అవకాశం కూడా లేకుండా సిస్టమ్ పెట్టలేకపోవటము, అలాగే అతన్ని కొన్ని 10 రోజులు ఉన్నప్పుడు అతని వెయిట్ తగ్గటము, అతని యూరినరీ బ్లాడర్ లో వాటర్ అక్యుములేట్ అయినట్టుగా చేసిన టెస్ట్ లో తెలియటము. అండ్ తర్వాత కూడా టెస్ట్స్ అన్ని కూడా సరిగ్గా పబ్లిష్ చేయలేకపోవటం, ఎవరైతే ఈ DRDOలోనే ఎక్కడో ఉన్న వాళ్ళు ఎవరైతే చేశారో అది. ఇవన్నీ కూడా ఏంటంటే మన బయాలజీ, భూమి మీద ఎవడు పుట్టినా సరే అతనికి ప్రతి మనిషికి ఏమేమి అవసరాలు ఉంటాయో అతనికి అదే అవసరాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి ఏమేమి కోరికలు, ఆశలు ఉంటాయో అతనికి అవే ఉంటాయి. అంటే బాహ్యంగా కాకపోయినా మనకు కనీసం ఇప్పుడు ఆహారం విషయమే తీసుకున్నా, ఆహార నిద్రమైదునా లేదో అంటారు కదా, అలాగా మనకి నీరు కావాలి, మన ఒంట్లో శక్తి రావటానికి ఆహారం కావాలి, అది ఎక్స్క్రీట్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అన్నది వేరే రకంగా ఉంది అని ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎక్కడ లేని దైవత్వాన్ని ఆపాదించడానికో, ఆపాదించేసిన దాన్ని ప్రాపగేట్ చేయడానికో జనంలో చేసే ప్రయత్నంగానే మనం చూడొచ్చండి. దాని గురించి మనకు కావాలంటే ఇంకో ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసుకుందాము. ఇంకొకటి ఒక విషయం యాడ్ చేస్తాను ఇక్కడ రాయపు గారు. యాక్చువల్ గా ఒక కాలేజ్ లోని ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆ ప్రొఫెసర్ కి చాలా నాలెడ్జ్ ఉందన్నమాట, ఏదైనా ఫింగర్ టిప్స్ మీద ఉంటది. కానీ అతను సంవత్సరానికి 2 సార్లు వస్తాడు కాలేజ్ కి, ఎవరికి కనిపించడు అనమాట, వచ్చేసి వెళ్ళిపోతుంటాడు అంతే. అతని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు కదా. అదే విధంగా ఈ బాబాలు వాళ్ళు తినడం మానేస్తే ఎవరికి కావాలి? ప్రహ్లాద్ జానీ విషయంలో అయితే సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అడాప్టేషన్. ఆహారము లేకపోయే సమయానికి మన బాడీ దాని మెటబాలిజం తగ్గించుకోవటమో, లేదంటే శక్తిని ఎలా కన్జ్యూమ్ ఎలాగా స్పెండ్ చేయాలి, ఈ ప్రాసెస్ లో వచ్చే చేంజెస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ కిందే దాన్ని చూస్తున్నారు. ఒకవేళ ఇలా చేసే వాళ్ళు ఎవరైనా బాగా ఎక్స్ట్రీమ్ గా చేయగలను అనుకుంటే గనక గోవింద్ గారు అంటున్నట్టు అది మొత్తం మానవాళికి, ఇప్పుడు యుద్ధాల్లో ఉండే వాళ్ళకి కానీ, కొన్ని చాలా క్లిష్టమైన పరిస్థితులు ప్రదేశాల్లో ఉద్యోగ రీత్యా కానీ, వాళ్ళ జీవన రీత్యా కానీ ఉండే వాళ్ళకి, ఆహారం లేక చనిపోతున్న వేలాది మందికి, లక్షలాది మందికి ఫెమైన్స్ లో, వాటిలో కరువు కాటకాల్లో చనిపోతున్న వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ తీసుకొచ్చారా పోనీ ఇలా చేయటం వల్ల అన్నది మనం ఆలోచించుకోవాలి. సో నేను కూడా అదే అంటాను, ఇట్లాంటిది ఏదైనా ఒక టెక్నిక్ కనపడితే అందరికి ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్ కి ఉపయోగపడుతుంది. ఇంకా ఉందండి,
కొంతమంది స్వామీజీల దగ్గర చిన్న చిన్న పిల్లల్ని పెట్టి వాళ్ళు వెనకాల ఉన్నదో కళ్ళకు గంతలు కట్టుకుని పక్క రూమ్ లో ఉన్నదో చెప్పించడం అన్నది పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. మరి అలాంటిది నిజమైతే గనుక ఎన్ని రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాటికి, మైనింగ్ కి సంబంధించిన వాటికి, ఇంకా చాలా రకాల సంబంధించిన అందరికీ ఉపయోగపడుతుంది కదా. పోలీస్ స్టేషన్ లోని నా ఫోన్ పోయిందండి, నా గొలుసు పోయింది అని కంప్లైంట్ చేస్తారు కదా. అవును కదా, మరి అలాంటి దానికి కళ్ళ గంతలు కట్టేసి, కళ్ళ గంతలో కూడా అవసరం లేదు, కళ్ళ గంతలు తీసేసి చెప్పొచ్చు ఎక్కడ ఉందో. సో ఏంటంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే అక్కడక్కడ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో నార్మల్ పీపుల్ కి కనీసం కొద్దిగా అయినా సరే ఈ అతీంద్రియ శక్తులు అన్న వాటి మీద ఆశలో నమ్మకాలు ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి తప్పితే మానవునికి ఎక్కడా కూడా ఎటువంటి ఉపయోగము ఉండకపోవడం అన్నది గమనిస్తేనే మనకు తెలుస్తుంది అందులో నిజం ఎంత ఉన్నది అన్నది. సిద్ధులు అనేవి ఉండవండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కేటగిరీ అంతా కూడా మనకి గోవింద్ గారు, మనము ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మనము క్విక్ గా రివ్యూ చేసేసుకుంటే మనము ఈ సిద్ధుల విషయంలో ఒకటి ఉంది మనకి ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్. నేను ఒకటి చెప్పేసి పెట్టేశానండి. మా ఫ్రెండ్స్ కి ఇట్లా డిస్కషన్ అయితే దేవుళ్ళు కూడా మనకు సోకాళ్ళు దేవుళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు జీసస్ కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ వీళ్ళంతా దేవుళ్ళే అయినా మరి వాళ్ళు తింటూనే ఉన్నారు కదా. వాళ్ళు పుట్టినారు, వాళ్ళు చనిపోయినారు. అదే విధంగా మరి ముంబడి వరకు బాబా ఎట్లా మరి దేవుడి కంటే గొప్పవాడా లేకపోతే దేవుడేనా మరి ఏమిటి అని నేను కూడా అడిగా. దేవుళ్ళే చనిపోయినారు, దేవుళ్ళే పుట్టినారు, దేవుళ్ళే తిన్నారు రకరకాలు. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా దేవుళ్ళ కంటే మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళకంటే ఎక్స్ట్రా ఏమొస్తుంది? అవునండి. థ్యాంక్ యూ అండి రాయపు గారు. ఓకే అండి. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేస్తారా లేకపోతే మీరు చెప్పండి. అసలు 2020లోని అసలు ఏమేమి డిస్కవరీస్ ఉన్నవి అన్నవి, కొన్ని డిస్కవరీస్ మన ఎపిసోడ్ గురించి అంతా చెప్పారు. రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ లోని ఏమైనా కాల్స్ వస్తే తీసుకుందాము, లేకపోతే నేను కొన్ని డిస్కవరీస్ చెప్తానండి, సైంటిఫిక్ డిస్కవరీస్. అవి నన్ను స్టార్ట్ చేయమంటారా? కొన్ని చెప్పండి, మిగతా మీరు చెద్దరు. కానీ ముఖ్యంగా మనం ఈ 2020లోని ఉన్న డిస్కవరీస్ లోని వన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద లైన్ నెంబర్ 1 డిస్కవరీ, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న డిస్కవరీ ఏంటంటే COVID-19 కి వ్యాక్సినేషన్ కనుగొనడం. అది మొట్టమొదటి అదండి, టాప్ ఆఫ్ ద లైన్. ఎందుకంటే అందులోనే ఇది ఏంటంటే చాలా యుద్ధ ప్రాతిపదిక మీద అంటారు చూసారా, అలా యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని కనుక్కోవడం జరిగింది అనమాట. ఇందులో చాలా యూనివర్సిటీస్, ల్యాబ్స్ అండ్ ఈ వ్యాక్సినేషన్ కోసం రీసెర్చ్ అంతా చేసి మొత్తానికి కనుక్కున్నారు. దీన్ని కనుక్కుంటారన్న విషయం కూడా ముందే తెలుసు మనకి. ఎందుకంటే దీని అఫీషియల్ నేమ్ ఏంటంటే సార్స్ COVID-2 అంటే కరోనా వైరస్ 2 అనమాట దాని యాక్చువల్ అఫీషియల్ నేమ్. కానీ దీన్ని రీనేమ్ ఎలా చేశారంటే COVID-19 అని చేశారనమాట. అంటే 2019లో దీన్ని కనుక్కున్నారు. అయితే దీనికి ఏంటంటే మనకి FDA అప్రూవల్ వచ్చింది December 10th థర్స్డే నైట్ అనమాట. అంటే దాంట్లోని ఒక 22 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక మెంబర్ యాబ్సెంట్, మిగతా 4 పీపుల్ ఏమో నో అనేసారు, 17 పీపుల్ ఎస్ అనమాట, అంటే అప్రూవ్డ్ వ్యాక్సినేషన్. ఈ 2 వ్యాక్సినేషన్ ఏంటంటే ఫైజర్ అండ్ బయోన్టెక్, ఈ 2 వ్యాక్సిన్స్ అప్రూవ్ చేశారనమాట. అప్రూవ్ చేసిన వెంటనే ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, లైన్అప్ చేయడానికి CDCకి ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అని వీళ్ళిద్దరికి ఎందుకు చెప్పారంటే నెక్స్ట్ వాళ్ళు చాలా యాక్టివ్గా వెంటనే ఈ న్యూస్ అందిన వెంటనే దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని. అంటే నెక్స్ట్ అప్రూవ్ చేసిన 1 వీక్కి యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. ఈ 2 అన్నది మొట్టమొదటిసారిగా అసలు ఆ వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి ముందు దీనికి రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయని, హైడ్రోక్లోరిక్ ఈ కొన్ని పని చేస్తున్నాయని, తర్వాత రకరకాల డ్రగ్స్ అని, ఇంజెక్షన్ చేసుకోవాలని ఎన్నో రకాల అపోహలు మీరు చెప్పారు కదా. ఎన్ని చెప్పారు మీరు? 18 విన్నారు? 100 మనకి నోటెడ్ ఒక 700-800 ఉన్నాయి. లాస్ట్ 2 months బ్యాక్ చూసినప్పుడు ఆన్లైన్ లో మిస్ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఎక్స్ట్రీమ్ క్లెయిమ్స్ అన్నవి. సో వాటిల్లో చాలా మటుకు యాక్చువల్లీ ఒక మంచి శుభపరిణామం ఏంటంటే, ఇంకొకటి ఇందాక చెప్దామని మర్చిపోయింది, సోషల్ మీడియా జైంట్స్ అని పిలువబడుతున్న ఈ ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అన్నది యాక్చువల్లీ ఒక పాజిటివ్
నోట్గా మనం చూడదగ్గది ఏంటంటే ఇంతకు ముందులా ఈవెన్ వాట్సాప్ కూడా ఇంతకు ముందులాగా కంప్లీట్ బ్లైండ్ గా ఈ షేరింగ్ అన్నది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయటం అన్నది వదిలేయట్లేదు. ఒకటి ఏంటంటే మనకి అది ట్యాగ్ చేసేస్తున్నాయి. ఎక్కడైనా ఎంత సెలబ్రిటీ అయినా, నువ్వు ఏదైనా దేశానికి ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, లేదంటే పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, నువ్వు చెప్పే విషయం కరెక్ట్ కాదు అనుకుంటే కనుక దానికి అది ఇంకా కంప్లీట్ గా దానికి సంబంధించిన విషయం బయటికి రాలేదు అన్నట్టుగా ఎడిషనల్ టెక్స్ట్ పెట్టడమో, లేదంటే ఒక్కొక్కసారి ఆ ట్వీట్ ని కానీ ఆ పోస్ట్ ని కానీ కంప్లీట్ గా తీసేయటం కూడా చేయటం మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఒక పాజిటివ్ కూడా ప్రెసిడెంట్ చేసిన ట్వీట్స్ ని కూడా ట్విట్టర్ మనం చూసాం. అవునండి. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్స్ ఆల్మోస్ట్ అంటే 95 phase 1 లో చేసినప్పుడు ట్రయల్స్ లోని 95% సక్సెస్ఫుల్ ఉన్నట్టు, తర్వాత ఏమో హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేస్తుందని ట్రీట్మెంట్స్ కానీ తర్వాత లేదని, ఈ రకరకాల అసలు మనం ఈ సిడిసి దగ్గరికి వెళ్ళినా లేకపోతే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర చూసుకున్నా సరే అసలు కోవిడ్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాని పరిణామాలు, ఏవేవి మెడిసిన్స్ వాడారు, ఇటలీలో ఏం వాడారు, ఇండియాలో ఏమి ట్రీట్మెంట్స్ వాడారు, యుఎస్లోని, యూరోప్లోని, యూకేలోని మొత్తం అంతా మనకి తెలుస్తుంది అనమాట. సో ఫైనల్ గా గుడ్ న్యూస్ ఏంటంటే వ్యాక్సినేషన్ వచ్చింది. సో వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ వ్యాక్సినేషన్ మీద అపోహలు అనమాట, అంటే వ్యాక్సినేషన్ తీసుకోకూడదని. యాక్చువల్గా ఏమవుతుందంటే వ్యాక్సినేషన్ తీసుకోకూడదు అని ప్రమోట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వాలెంట్ కరోనా వైరస్ థ్రెట్ లాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నమాట ఒకరినొకరికి. ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోకూడదని ప్రమోట్ చేస్తున్నారో ఈ అపోహల్ని భయాల్ని సమాజంలో నింపడం ద్వారా ఏమవుతుందంటే భయపడి, అంటే ప్రతి మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ కొంతమందికి ఎలర్జీ రావచ్చు, కొంతమందికి సైడ్ ఏమైనా రావచ్చు. 95% అంటే రిమైనింగ్ 5% ఎఫెక్ట్ లేదు, లేదా సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ప్రతి దానికిను. ఇవన్నీ టెంపరీ అనమాట. వాటికి భయపడి తీసుకోకూడదు అని ప్రమోట్ చేసే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఈ సైన్స్ మీద నమ్మకం లేని వాళ్ళు, నమ్మకం అంటే నమ్మకం ఉండి వేసుకోమని కాదు, ఎవరి మన మెమరీ షార్ట్ గా ఉంటుందండి. యాక్చువల్లీ మనకి ఇంతకు ముందు పాండమిక్స్ తో చూసుకున్నప్పుడు కూడా దాదాపు గత 100 సంవత్సరాల్లో మనం మెడిసిన్ లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, మన సక్సెస్ స్టోరీ చూసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే 100% సెట్ అయినటువంటిది రాలేదు. అలాగని మనకి చేసిన అంటే ఎరాడికేట్ చేసిన కొన్ని పదుల రకాలైనటువంటి మహమ్మారి వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనకి స్మాల్ పాక్స్, పోలియో లాంటివి, కొన్ని రకాల మలేరియాలు అలాంటివి మనం తీసుకుంటాం కదండి, డిప్తీరియా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఇలాంటి వ్యాక్సిన్ల ద్వారానే జరిగినాయి. అండ్ మనం ఆల్రెడీ కూడా ఒక ఎపిసోడ్ కూడా చేసాం లాస్ట్ ఇయర్ వీటి మీద. డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా వారు పీరియడ్ ఆఫ్ టైమ్ సెటిల్ అయ్యమాట, అంటే 10 years 20 years అంత లాంగ్ హిస్టరీ ఉంది. ఇదేంటంటే ఎమర్జెన్సీగా అప్రూవల్ చేశారు దీన్ని. ఇంకొకటి మనకి అది మన డేటా ఏం చెప్తుందంటే ది ఎక్స్ట్రీమ్లీ మనకి ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని ఉన్నవి అన్నది ఆల్మోస్ట్ లేని కేసెస్ గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఆ వ్యాధికి సంబంధించిన ఎంతవరకు ఈ యాంటీబాడీస్ జనరేట్ అయినవి రాకుండా ఆపుతాయి అన్నది ఇప్పుడు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకుంటే ఆ 5% అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా కాదు, ఆ 5% కి ఇది ఎఫెక్టివ్ గా పనిచేసి ఉండకపోవచ్చు అన్నది. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే ఇంకొక ఈ ఆటిజం లాంటి, అంటే కొంతమంది ప్రెసిడెంట్లే ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇలాంటి కొత్తవి ఏవైనా వస్తున్నాయి. అవును అలాంటి క్లెయిమ్స్ అన్నది ఏ రకమైనటువంటి మనకి శాస్త్రీయ ఆధారాలు లేని క్లెయిమ్స్ కిందే ఉన్నాయి ఇప్పటిదాకా. సో దానివల్ల కొత్తగా ఏదో వస్తుంది అని ఉన్నాయి అన్ని కూడా మనకి కాన్స్పిరసీ థియరిస్ట్స్, ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ప్రమోట్ చేస్తున్నది గానే మనకు తెలుస్తుంది. షూర్ అండి. తర్వాత ఇంకో రెండో డిస్కవరీ ఏంటంటే, మేజర్ డిస్కవరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడంలోని, అదేవిధంగా ప్రాస్టేట్ క్యాన్సర్ ని చేయడానికి, అంటే నియర్ పర్ఫెక్ట్ అనమాట చేయడానికి జనవరిలోని జరిగిన రీసెర్చ్ లోని వాళ్ళు ఏం చేశారంటే గూగుల్స్ డీప్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ సిస్టమ్ అన్నమాట, అంటే డీప్ మైండ్ ఏఏ సిస్టమ్ ని యూజ్ చేసి యాక్చువల్గా
మనకి రెగ్యులర్ గా ఎవరైతే హ్యూమన్ మన ఈ పాథాలజీ ల్యాబ్ లోని డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఎక్స్రేస్ ని రీడ్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్తారు అనమాట. అది వాళ్ళలో 6 people కంటే కూడా, వాళ్ళందరినీ కాదని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా ఈ ఫాల్స్ పాజిటివ్స్ అంటారనమాట. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉండదు, కానీ వాళ్ళు పాజిటివ్ గా నిర్ధారిస్తారనమాట. అంటే హ్యూమన్స్ చేసే మిస్టేక్స్ లోని డాక్టర్స్. కానీ ఇది అటువంటి కేసుల్ని 5.7 కేసెస్ ని, అంటే పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ ని రిడక్షన్ చేసింది అనమాట, అంటే ఫాల్స్ పాజిటివ్. తర్వాత ఏంటంటే దీని యాక్యురసీ ఎంత 97% స్పెసిఫిక్ గా ఆ ఏరియాని ఐడెంటిఫై చేయడంలోని, ఆల్మోస్ట్ 98% సెన్సిటివిటీలోని, ఇది ఆ హ్యూమన్ డిటెక్షన్ కంటే కూడా. అదే విధంగా కొన్ని సెపరేట్ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లోని ఉన్న రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా ప్రాస్టేట్ క్యాన్సర్ ని కూడా ఇది యాక్యురేట్ గా డిటెక్ట్ చేయగలిగింది అనమాట. అంటే మెడికల్ బ్రేక్ త్రూ అంటే ఏంటంటే మనం ఈ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయడం ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ మైండ్ ఏఐ సిస్టమ్ ని యూజ్ చేయడం ద్వారా ఇటువంటి డిసీజెస్ ని యాక్యురేట్ గా కనుక్కోవడం జరుగుతుంది అనమాట. అది రెండో డిస్కవరీ అండి. మూడో దాని మీద మనం చాలా డీటెయిల్డ్ గా ఒక ప్రోగ్రామ్ చేసాం శరత్ గారితో. అదేంటంటే క్రిస్పర్. అది Cas9. క్రిస్పర్ అంటే ఏంటంటే ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అన్నమాట. అంటే మనకి కొన్ని జీన్ మ్యూటేషన్ జరిగినప్పుడు, మనం అంతకుముందు మాట్లాడుకున్నాం, ఏది మనకి 23 జతల క్రోమోజోములు మనకి మదర్ నుంచి ఫాదర్ నుంచి సంక్రమించిన తర్వాత రెండిట్ల కాంబినేషన్ లోని మనకి ఎల్ఎల్ఈ ఉంటుంది, జీన్ లోని మ్యూటేషన్ అవుతుందని చెప్పాం కదా మనం. అదేవిధంగా ఆ జీన్ లోని ఉన్న కొన్ని, అంటే బ్లైండ్నెస్ కి సంబంధించిన జీన్ మ్యూటేషన్ లోని వచ్చిన డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకి బ్లైండ్నెస్, మనకంటే పుట్టబోయే పిల్లలకి బ్లైండ్నెస్ సంక్రమించే అవసరం ఉన్న జీన్ని డిటెక్ట్ చేసి ఈ క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా దీన్ని వాళ్ళు ఆ రెండు వైపులా దాన్ని కట్ చేసిన తర్వాత ఎడిట్ చేస్తారనమాట. అంటే ఆ డిఫెక్ట్ ఉన్న జీను ముందుకు సంక్రమించదు, దాని ద్వారా బ్లైండ్నెస్ రాదనమాట. సో అది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగిందండి. అది ఒక ఈ డిఎన్ఏలోని ఒక టెక్నాలజికల్ బ్రేక్ త్రూ అనమాట. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇంకేమన్నా మీకు సంబంధించిన ఆస్ట్రేలియాకి సంబంధించినవి అవి ఇంకేమన్నా మీకు? ఆస్ట్రేలియాది చాలా మంచి న్యూస్ ఉన్నాయండి యాక్చువల్లీ. అంటే మెయిన్ గా మనము ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలాగుంది ఈ బుష్ ఫైర్స్ ది అన్నది చూసుకుంటే కనుక, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో. కాబట్టి అంటే దాదాపుగా 46 మిలియన్ ఎకరాలు, అంటే మీరు 4.5 కోట్ల ఎకరాలు తగలబడిపోవటం అన్నది ఇక్కడ జరిగింది. అది 21% ఆఫ్ ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ కింద మనకి చెప్తున్నారు 2019-2020లో. ఈ తస్మానియా కాకుండా ఇక్కడ జరిగినటువంటి బుష్ ఫైర్స్ వల్ల వచ్చిన విధ్వంసం అన్నది దాదాపుగా 6,000 ఇల్లులు ఇందులో చిక్కుకోవటము, బిల్డింగ్స్, అలాగే 34 మనుషులు చనిపోవటము కాకుండా దాదాపు 3 బిలియన్ల వెర్టిబ్రేట్స్ అండ్ రెప్టైల్స్ అన్నవి ఇవన్నీ ఎఫెక్ట్ అవటము, కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్టులోకి వెళ్ళిపోవటము కూడా జరగటం, అలాగే ఎయిర్ క్వాలిటీ అన్నది చాలా హెజార్డస్ లెవెల్స్ కి పడిపోవటం అన్నది కూడా చూడవచ్చండి ఇక్కడ. సో ఇది ఆస్ట్రేలియాది అయితే గనుక దాదాపు గత 20 సంవత్సరాల్లో లేనటువంటి కెటాస్ట్రాఫిక్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్సిడెంట్ సీజన్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ కి ఈ గ్రౌండ్ జీరో కింద ఆస్ట్రేలియా అన్నది మారింది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ డొమెస్టిక్ గానీ ఇంటర్నేషనల్ గానీ కూడా ఏదైనా ఈ మిటిగేషన్ ఎఫర్ట్స్ అన్నది స్ట్రెంగ్తన్ చేయాలి అని వచ్చే డిమాండ్స్ ని చూస్తే గనక మనకి అర్థమయ్యేది. అలాగే కాలిఫోర్నియాలో కనుక చూస్తే గనక మనకి ఒక మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను, ఒక విషయం కంటిన్యూ చేద్దరు కానీ మీరు మనకి ఒక శ్రోత జాయిన్ అయ్యారండి. వినీల్ అండి నా పేరు. నమస్తే అండి వినీల్ గారు. రెండు చెప్దాం అనుకుంటున్నా. ఒకటి ఈ క్యాన్సర్ కి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ క్యాన్సర్ పేషెంట్స్ ని డయాగ్నోస్ చేయడం, బ్లడ్ శాంపిల్స్ డయాగ్నోస్ చేయడం, ఇది వస్తుంది కదా ఇప్పుడు, ఫెమిలియర్ అవుతుంది. అలాగే కొన్ని జంతువులకు కూడా స్నిఫ్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుందండి. అంటే
ఐ మీన్ నేను అనుకోవడం ఏంటంటే కొన్ని జంతువులకు కానీ కొంతమంది మనుషులు అనే కంటే కూడా కొంతమంది ఇప్పుడు కొన్ని నేను కూడా కొన్ని చెప్పగలుగుతాను. అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ అదేదో మ్యాజికల్ కాదు. అది ఎట్లా అంటే జెనెటిక్ గానే కొన్ని మైండ్ లో కొన్ని దాన్ని ఏమంటారు క్యాలిక్యులేషన్స్ అనుకోండి, లేకపోతే అనుభవంలో ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఫీల్ అవటం అనుకోండి, అది కొన్ని దాదాపు కొన్ని కరెక్ట్ అవుతాయి. అట్లాగే కుక్కల్లో కూడా అది స్లిప్ చేసి ఇది క్యాన్సర్ ఉంది అని చెప్పగలిగేటువంటిది కొన్ని వీడియోలు కూడా చూశాను నేను. అంతేనండి. ఇప్పుడు మనకి యానిమల్స్ లోని కొన్ని యానిమల్ థెరపీస్, కొన్ని థెరపీ డాగ్స్ ఉంటాయి అనమాట. అలాగే హార్సెస్ సంబంధించినవి కొన్ని ఆల్రెడీ నోన్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని డాల్ఫిన్స్ అనేవి కూడా కొన్ని డిటెక్ట్ చేయడం అనేవి మనకి పక్షుల్లోని వాటిలో వాసన చూడటం అన్నది చాలా పరిణామం చెందినట్టుగా డెవలప్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కువగా మనం డిటెక్ట్ చేయలేం, కానీ డిఫరెంట్ స్మెల్స్ మనకి పెర్ఫ్యూమ్ షాప్ లోకి వెళ్ళి 2 పెర్ఫ్యూమ్స్ మధ్య డిఫరెన్స్ మనం చెప్పలేం అది ఏంటన్నది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే మనిషి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ని తీసుకెళ్లి సైంటిఫిక్ గా అనేక మందికి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. కరెక్ట్ అండి, అది కరెక్ట్ అండి. కానీ ఏమవుతుందంటేనండి, ఒకసారి మనకి ఉన్న క్యాపబిలిటీస్, యానిమల్స్ ఉన్న క్యాపబిలిటీస్ ని చేయడం అనేది కొన్ని ఎథికల్ అండ్ మోరల్ మనకి గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ డాగ్ కి ఉన్న సెన్సరీ దానికి సంబంధించిన ఈ డిఎన్ఏలోని అటువంటి దాన్ని హ్యూమన్ కి ఇంప్లిమెంట్ చేయడం అన్న దాన్ని, అంటే మీరు చెప్పింది ఏంటంటే ప్రకృతిలో ఉన్న యాజ్ ఇట్ ఈస్ గా న్యాచురల్ గా అవైలబుల్ అయ్యే ఆ క్యాపబిలిటీ ఏదిందో దాన్ని తీసుకొని డిటెక్ట్ చేయడము, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేయడం అన్నది ఒక హెల్తీ పద్ధతి అనమాట. కానీ దాన్ని తీసేసుకొని మన హ్యూమన్స్ లో బిల్ట్ ఇన్ తీసుకురావడం అన్నది మట్టికి అన్ఎథికల్ అవుతుంది అనమాట. అంటే అటువంటి వాటికి చేయించడమో లేకపోతే సంథింగ్ మిక్స్ చేయించడమో ఏదో అది అన్ఎథికల్. అలాగే కొత్తగా అదే పెద్ద గొడవ జరుగుతుంది కదా, అది ఆర్టిఫిషియల్ గా ప్రాణాన్ని అదే కొత్త జీవాన్ని పుట్టించడం అనేటువంటిది కూడా అదే కొంచెం గొడవ జరుగుతుంది కదా. అవునండి. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే మీరు అడ్వర్టైజ్మెంట్ ఈ ప్రోగ్రామ్ గురించి ఏ విధంగా ఇందాక మీరు ఏ విధంగా అయితే చెప్పారో సైన్స్ సంబంధం లేని వాళ్ళు, ఆ నమ్మకాలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ప్రశ్న వేస్తే దానికి మేమేమి సమాధానం చెప్తాము, అవతల ఈ శాస్త్రులు కానీ శర్మలు కానీ వీళ్ళందరూ వాళ్ళే సమాధానాలు చెప్తారు అనేది చాలా క్లియర్ గా అది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. శాస్త్రి గారు చెప్పినా, శర్మ గారు చెప్పినా, మనం చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా మానవాళి బాగు కోసమే. కనుక మానవాళి బాగులో ఏది మంచి ఉంది, ఏది నైతికత, ఏది సరి అయినది అనేటువంటిది ప్రజలు త్వరగా అర్థం చేసుకుంటే వాళ్ళకే ఉపయోగం. ఇది లేదు అంటే మూఢనమ్మకాలతోటి రోగాన్ని మొదలు పెట్టుకుని చచ్చిపోతారు. ఇక అంతకంటే వేరే ఏం లేదు కదా. అవునండి, అడ్వర్టైజ్మెంట్ గురించి ఆలోచించండి. ప్రతి ప్రోగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా చూడండి, ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అనిల్ గారు. కమింగ్ బ్యాక్ అండి, మనకి ఈ కాలిఫోర్నియాలో కూడా ఈ December 30th గా చూసుకుంటే దాదాపు 9,639 ఫైర్లు కాలినట్టుగా, దాదాపు 4% అంటే 43 లక్షల ఎకరాలు తగలబడినట్టుగా మనకు తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఈ లార్జెస్ట్ వైల్డ్ ఫైర్ సీజన్ రికార్డెడ్ ఇన్ కాలిఫోర్నియా అన్నట్టుగా కూడా మోడర్న్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇందులో ఆగస్ట్ కాంప్లెక్స్ ఫైర్ అన్నది ఇది గిగా ఫైర్, అంటే 1 మిలియన్ ఎకర్స్ కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అవటం అన్నది దాదాపు ఒక రాష్ట్రం అంతా, రోడ్ ఐలాండ్ అనే రాష్ట్రం అంత సైజులో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ లో మేజర్ విషయం అండి. ఇది కాకుండా మనకి ఈ అంటార్కిటికా సముద్రం దగ్గర కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది జరగటము ఇంతకు ముందు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అది ఉంది అన్నట్టుగా మనకి రిపోర్ట్స్ రావటం అయితే మనకి తెలుస్తుందండి. అది కాకుండా మనకి ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ లో, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటారు, అక్కడ కూడా
దాని సిచ్యువేషన్ కూడా ఎలాగ వర్సన్ అవుతోంది, అంటే బ్లీచింగ్ ఈవెంట్స్ అంటారు, ఇది ఎలా జరుగుతోంది. అండ్ ఒక పెద్ద దాదాపు 500 మీటర్ల ఎత్తు ఉండేటటువంటి, అంటే దాదాపు ఈ ఎంపైర్ ఎస్టేట్ బిల్డింగ్ అంతటో పెద్ద మ్యాసివ్ డిటాచ్డ్ కారల్ రీఫ్స్ అన్నది అక్కడ ఉన్నాయి అన్నట్టుగా తెలిసింది. కాకపోతే ఓవరాల్ గా ఈ కోరల్ రీఫ్స్ యొక్క పరిస్థితి మాత్రం ఎప్పటికప్పుడు ఆశాజనకంగా లేకపోవటం అన్నది మనం చూడొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే, ద లివింగ్ కోరల్ బయో బ్యాంక్ అని ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ టిష్యూ అండ్ డిఎన్ఏ శాంపుల్స్, లివింగ్ ఫ్రాగ్మెంట్స్ ఇవి కలెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే రేపు ఎప్పుడైనా సరే ఇవి అంటే వాతావరణ సమతౌల్యానికి ఉపయోగపడే ఈ కోరల్ రీఫ్స్ అన్నవి ఎక్స్టింక్ట్ అయిపోతే గనక వాటిని ఫ్యూచర్ లో రిస్టోర్ చేసే క్యాపబిలిటీస్ కోసం, రీహాబిలిటేషన్ పొటెన్షియాలిటీని స్టడీ చేయటం కోసం కూడా వాటిని తీస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా మెయిన్ మనకి వచ్చేసి ఆస్ట్రానమీ అండ్ స్పేస్ లో గనక చూస్తేనండి, 2020లో మనకి ద ఏజ్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ బిగిన్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే నవంబర్లో స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ కమర్షియల్ ఎంటిటీని లాంచ్ చేయడం జరిగింది, నాసా ఆస్ట్రోనాట్స్ ని పంపటానికి స్పేస్ లోకి. అలాగే అంటే కమర్షియల్ ఎంటిటీ అంటే ఫ్యూచర్ లో ఎవరైనా సరే మనకి డబ్బులు స్పెండ్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా సరే ఒక హాలిడేకి వెళ్ళినట్టుగా స్పేస్ లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మనకి దీని నుంచి మనకు తెలుస్తుంది. అంటే నాట్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్, బట్ ఆ పాసిబిలిటీస్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకొక మేజర్ ఈవెంట్ ఏంటంటే ఈ పెర్సివరెన్స్ అన్నది, అంటే ఈ మార్స్ మీదకి జూలైలో ఒక రోవర్ని, అలాగే దానితో పాటుగా ఒక హెలికాప్టర్ని అక్కడ మార్స్ అట్మాస్ఫియర్ కి తగ్గట్టుగా ఉండేలాగా పంపటం అనేది జరిగిందండి. ఇది దాదాపు ఐ థింక్ ఫిబ్రవరి 18కి మనకి టచ్ డౌన్ అవుతుంది. అండ్ అక్కడ మైక్రోస్కోపిక్ లైఫ్, పాస్ట్ లైఫ్ ఏమైనా ఉందా, ఇంతకు ముందు ఏమైనా ఉందా, అలాంటి ఆనమాలు ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా కనుక్కోవటం, అలాగే అక్కడి నుంచి శాంపుల్స్ ని గ్రహించడం కూడా, ఫ్యూచర్ లో వెనక్కి తీసుకుని రాగలిగే విధంగా దానికి అవసరానికి తగ్గట్టుగా అన్న ప్రయత్నాలు. అలాగే అక్కడ జియాలజీలో కానీ ఆస్ట్రోబయాలజీలో కానీ ఈ జెజెరో క్రాటర్ అని ఎక్కడైతే ఈ ల్యాండ్ అవుతుందో ఈ రోవరు, ఆ పరిస్థితులని ఆ చుట్టుపక్కల, అంటే ఈ ప్రదేశం కూడా ఇంతకు ముందు లిక్విడ్ ప్రవహించినట్టుగా అనిపిస్తున్నటువంటి ప్రదేశంలో దింపటము, అక్కడ ఉండే ఈ జియాలజీ అంటే ఆ చుట్టుపక్కల ఉండే నేల, దానికి సంబంధించిన రాయి రప్ప, అలాగే ఆస్ట్రోబయాలజీ, ఈ అక్కడ జీవానికి సంబంధించిన పాస్ట్ లైఫ్, అంటే ఇంతకు ముందు ఉండే అవకాశం ఉంటే గనక దానికి సంబంధించిన ఆనవాళ్ళని స్టడీ చేయటానికి, అలాగే ఫ్యూచర్ హ్యూమన్ ఆర్ రోబోటిక్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళగలగటానికి అవసరమైన టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేసే విధంగా కూడా ఈ మిషన్ అయితే ఉంటుంది. అంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ లాగా ఏం పని చేస్తున్నా, ఏం పని చేయట్లేదు అన్నది. సో ప్రయత్నాలు మనకి చంద్రుడి మీదకి పంపినా, ఎక్కడికి పంపినా మనకి ఒకటి ఫెయిల్ అయింది బిఫోర్ లాస్ట్ ఇయర్. అలాగే అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏదైతే ఉంటాయో అక్కడ, అట్మాస్ఫియర్, టెంపరేచర్, హ్యూమిడిటీ ఉందా లేదా, లేదంటే ఎయిర్ ఆర్ మీడియం అన్నది ఎంత డెన్స్ గా ఉంది, దాన్ని ఆకర్షణ శక్తి ఎలాగుంది, అక్కడ తుఫాన్లు లాంటివి ఎలా ఉంటే ఎలా ఉంటాయి, అండ్ దిగటానికి ఎలాంటి టెక్నిక్స్, ఎందుకంటే అక్కడ మ్యాన్డ్ కాదు ఆటోమేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఆ టచ్ డౌన్ అన్నది, మోస్ట్ ఆఫ్ ద ప్రమాదాలన్నీ టచ్ డౌన్ లో జరుగుతాయి కాబట్టి వెళ్ళటానికి, సేఫ్ గా వెళ్ళటానికి అవసరమైతే ఏదైనా పదార్థాలు కానీ, లేదంటే వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశాలు కానీ, సో వీటికి స్టడీ చేయడానికి ఒక ఉపయోగపడేటటువంటి టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్ కి సంబంధించిన ఒక మైల్ స్టోన్ మిషన్ కింద దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంట్రెస్టింగ్ గా మనకి ఒక నియోవైజ్ అనే ఒక కామెట్ కూడా మనకి ఐ థింక్ మార్చ్ లో కనుగొన్నారు, 2020 మార్చ్ 27న. ఈ కామెట్ ని కూడా ఎస్పెషల్లీ నార్థర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న వాళ్ళు, అంటే ఉత్తరం భూమి
ఈక్వేటర్ కి పైన ఉన్న వాళ్ళు గమనించే, అంటే నేకెడ్ ఐతో వాళ్ళు మామూలు కంటితో గమనించే విధంగా కనపడటం అన్నది, ఈ దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి ఇది 6,688 సంవత్సరాల ఆర్బిటల్ పీరియడ్ తో, అంటే మళ్ళీ అది ఇంకొక 6,688 సంవత్సరాలకి కానీ మళ్ళీ మనకి కనపడేంత దగ్గరకి, భూగ్రహానికి కనపడేంత దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక కామెట్ తోకచుక్క అన్నది రావటము. అలాగే జపనీస్ సైంటిస్టులు భూమికి 300 మిలియన్ల కిలోమీటర్ల ఆవలున్న ఒక ఆస్టరాయిడ్ కి సంబంధించిన శాంపుల్స్ ని కలెక్ట్ చేశారు అనమాట. అంటే వాటికి సంబంధించిన శాంపుల్స్ ఐ థింక్ ఇక్కడ సౌత్ ఆస్ట్రేలియాలో ఎక్కడో వచ్చి పడేలాగా చేయటము, వాటిని కలెక్ట్ చేసుకోవటము, హయబూసా అని దీన్ని పిలుస్తారు. ఇదొకటి. అలాగే మనకి ఇంకొక ఈవెంట్ మంచి ఇంట్రెస్టింగ్, జూపిటర్ అండ్ సాటర్న్ అండి. అవి దాదాపుగా ఒక 6 డిగ్రీ ఆర్క్ లోకి మనకి 21 డిసెంబర్ రావటం, అంటే దీన్ని గ్రేట్ కంజంక్షన్ అంటారు. అంటే మనకి టెలిస్కోప్ ద్వారా చూసినా గానీ అవి రెండు ప్లానెట్లా కాకుండా ఆల్మోస్ట్ ఒకటే ప్లానెట్ అన్నంత దగ్గరగా ఉండటం అన్నది ఇది ఇంతకు ముందు 1623లో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలాగ కనపడే అవకాశం 7541 సంవత్సరం అంటే దాదాపు ఇంకా 5,500 సంవత్సరాలకి కానీ మళ్ళీ అలాంటి ఈ ఖగోళ వింత లేదంటే అద్భుతమో లేదంటే ఈ ఈవెంట్ జరిగే అవకాశం అన్నది మనకి లేనట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఈ మోస్ట్ రీసెంట్ గా డిసెంబర్ 18న ఆస్ట్రానమర్స్ ఈ ప్రాక్సిమా సెంచురీ, అంటే భూమికి సౌర మండలానికి దగ్గరగా ఉండే అయితే దాదాపు 4 కాంతి సంవత్సరాల దూరం అనుకుంటా కదా, అతి దగ్గరగా ఉన్న వేరే స్టార్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అటువైపు నుంచి వస్తున్నట్టుగా కొన్ని రేడియో సిగ్నల్స్ ని గమనించడం జరిగింది. సో ఇది భూమి మీదే ఉన్న లేదంటే భూమి బయట అంతరిక్షంలో ఉన్నటువంటి సెటిలైట్స్ ద్వారా కానీ వస్తున్న ఇంటర్ఫరెన్సా లేదంటే వేరే వాటి నుంచి దగ్గర నుంచి వస్తున్నాయా లేదంటే యాక్చువల్గా అక్కడి నుంచే వస్తుందా, వస్తే అది మళ్ళీ న్యాచురల్లా లేదంటే ఆర్టిఫిషియల్లా ఈ రేడియో సిగ్నల్ అన్నది వీటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఏది ఖచ్చితంగా తెలియకపోయినా ఐ థింక్ కొన్ని నిమిషాల పాటు అది కన్సిస్టెంట్ గా అలాగా 2-3 సార్లు రికార్డ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మేబీ కొన్ని నెలల్లో మనకి ఇంకా విపులంగా తెలియచ్చు. ఇది కాకుండా కూడా మనకి ఈ బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ ని అక్టోబర్లో టచ్ డౌన్ చేసింది ఒక ప్రోబ్ అన్నది. ఇది దాని నుంచి శాంపుల్స్ 2023లో భూమికి వచ్చే అవకాశం ఉంది. సో ఇలాగా చాలా మటుకు అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన అబ్జర్వేషన్స్ కానీ లేదంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ వాటి గురించి మనం చెప్పుకోవచ్చండి ఈ 2020లో. అలాగే మనకి 2021లో ప్లాన్స్ చూస్తే గనక ఈ లార్జ్ హెడ్రాన్ కొలిడర్ అని ఏదైతే ఉందో ఇది మళ్ళీ 2021 ఈ సంవత్సరం ఆపరేషన్ లోకి రావటం అనేది మనం చూడవచ్చు. ఇది డిసెంబర్ 2018లో షట్ డౌన్ అయింది, ఒక మేజర్ అప్గ్రేడ్ అండ్ రెనోవేషన్ వర్క్ గురించి అన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇది కాకుండా ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ లో అయితే గనక మేలో ఒక లూనార్ ఎక్లిప్స్, అలాగే జూన్ లో యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్య గ్రహణం అన్నది జూన్ లో ఉంది. అలాగే నవంబర్ డిసెంబర్లో పార్షియల్ లూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్ కూడా వస్తున్నట్టుగా అంటే ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఉంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇంకా ఈ అవార్డ్స్ అనేది చూసుకుంటే గనక నోబెల్ ప్రైజెస్ అండి, మీరు చెప్తారా? బ్రదర్ ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తానండి. మీరంతా స్పేస్ కి సంబంధించినవి తర్వాత ఎన్వైరన్మెంట్ కి సంబంధించినవి బాగా కవర్ చేశారు మీరు. నేను మెడికల్ దాంట్లో ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. నేను ఇంకొక 2 minutes ఉంది మనకి. ఏంటంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు బోన్ క్యాన్సర్ అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఇమ్యునోథెరపీ ఫర్ కేనైన్ బోన్ క్యాన్సర్ అన్నమాట. అంటే డాగ్స్ లోని ఈ కేనైన్ డాగ్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న వాటికున్న బోన్ క్యాన్సర్ ని
వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఒక ఇమ్యూనోథెరపీ అంటే ఇప్పటి వరకు మనకి కెమోథెరపీ అంటారు అనమాట. కెమియోథెరపీలో ఏమవుతుందంటే మనకి ఈ టాక్సిక్ వాటి వల్ల మనకి జుట్టు ఊడిపోవడము చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట దానికి. కానీ వీళ్ళు చేసిన దాంట్లో ఏం చేశారంటే ఆ డాగ్స్ ఉన్న ఓన్ ట్యూమర్ ఏది ఉంటుందో ఆ ట్యూమర్ నుంచి వ్యాక్సిన్ డెవలప్ చేసి 14 డాగ్స్ కి వీళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశారన్నమాట. సో అందులోని డాగ్స్ అంటే అనుకున్న ఏజ్ కంటే కూడా ఎక్కువగా అవి బ్రతకడము, కొన్ని ఏమో మోర్ దెన్ 2 years బ్రతకడం జరిగింది అనమాట. దీన్ని బట్టి FDA ఏం చేసిందంటే దీన్ని హ్యూమన్స్ మీద హ్యూమన్ బ్రెయిన్ ట్యూమర్ కి వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి టెస్టింగ్ చేయడానికి అనుమతి ఇచ్చిందండి. యా, మనకి టైం అయిపోయిందండి. ఇంకో పాయింట్ ఏమంటే యాడ్ చేయండి. ముఖ్యంగా మనకి మీరు చెప్పండి, ఇంకో పాయింట్ చెప్పండి. నోబెల్ ప్రైజ్ మనకి ఎమాన్యుయల్ చార్పెంటియర్ అని అండ్ జెనిఫర్ ఏ డౌడ్నా వీళ్ళకి జీనోమ్ ఎడిటింగ్ మెథడ్ డెవలప్ చేసినందుకు కెమిస్ట్రీలో వాళ్ళకి వచ్చిందండి. అలాగే ఫిజిక్స్ లో వచ్చేసి రోజర్ పెన్రోజ్ అండ్ రినర్డ్ గెంజెల్ వీళ్ళకి బ్లాక్ హోల్ ఫార్మేషన్ కి సంబంధించిన ఈ డిస్కవరీ అండ్ ప్రిడిక్షన్ ఆఫ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, అలాగే డిస్కవరీ ఆఫ్ సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అవర్ గెలాక్సీ వీటికి సంబంధించి వాళ్ళకి వచ్చింది. అలాగే ఫిజియాలజీ అండ్ మెడిసిన్ లో హార్వే ఆల్టర్ అండ్ మైకేల్ హాగ్టన్ అండ్ చార్లెస్ రైస్ వీళ్ళకి హెపటైటిస్ సి వైరస్ ని కనుక్కున్నందుకు వీళ్ళకి ఈ మెడిసిన్ విభాగంలో వచ్చింది. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, అన్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రోతలందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అండి. సో మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్.